అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. మిత్రులారా, ఈరోజు నేను చెప్పబోయే విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. రాబోయే మార్చి 3వ తేదీ రాత్రి సంభవించబోయే చంద్రగ్రహణం అస్సలు మామూలుది కాదు. ఇది ఎంత శక్తివంతమైనదంటే ఇలాంటి గ్రహణం మళ్లీ 100 ఏళ్ల వరకు రాదు. ఆకాశంలో ఒక భయంకరమైన మరియు అద్భుతమైన మార్పు జరగబోతోంది. ఇది చూసి పెద్ద పెద్ద జ్యోతిష్య పండితులు సైతం షాకవుతున్నారు. దాదాపు ఒక శతాబ్దం తర్వాత రాహు కేతువుల నల్లటి నీడ చంద్రుడిని పూర్తిగా మింగేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ భయంకరమైన చీకటి మధ్య కూడా ఒక అద్భుతం జరగబోతోంది. అదేమిటంటే సరిగ్గా 4 రాసులవారికి కుబేర ఖజానా తెరుచుకోబోతోంది. అవును, మీరు విన్నది నిజం. రాత్రికి రాత్రే అదృష్టం మారిపోవడమంటే ఏంటో ఈ 4 రాసులవారికి ఇప్పుడు అర్థం కాబోతోంది. ఇది కేవలం మాటలు కాదు, వారి జీవితంలో నిజం కాబోతున్న వాస్తవం. వీరి ఎదుగుదలను చూసి శత్రువులు కూడా ఓర్వలేక కన్నీళ్లు పెట్టుకుంటారు. కాని ఒక్క నిమిషం, ఒకవేళ మీ రాశి ఈ 4 రాసుల్లో ఉన్నట్లయితే మీరు సంతోషపడడానికి ముందు ఒక రహస్యం తెలుసుకోవాలి. అది మీ జీవితానికే చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ 4 రాసుల్లో ఆ 4వ రాశి ఉంది చూశారు, వారి విషయంలో చరిత్రలో ఎప్పుడూ జరగని ఒక వింత జరగబోతోంది. ఆ రాశివారికి అకస్మాత్తుగా ధనప్రవాహం మొదలవుతుంది. కాని గ్రహణ సమయంలో అందరూ చేసే ఒక చిన్న తప్పు గనక వీరు చేస్తే ఆ వచ్చిన ధనమంతా మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి మీ రాశి పేరు వినేవరకు కొంచెం ఓపికగా ఉండండి. ఈ విశ్వంలో జరుగుతున్న ఈ మార్పు మీ జీవిత గమనాన్నే మార్చబోతోంది. ఈ వీడియోలో నేను చెప్పే ఏ విషయం కూడా అసంపూర్తిగా ఉండదు. కాబట్టి ప్రశాంతంగా కూర్చుని ఈ రహస్య ప్రయాణంలో నాతో పాటు సాగండి. గ్రహణం అంటే కేవలం ఆకాశంలో జరిగే మార్పు మాత్రమే కాదు. మన ప్రాచీన మునులు చెప్పినదాని ప్రకారం గ్రహణ సమయంలో భూమిమీద ఉన్న నీటిపై విపరీతమైన ప్రభావం ఉంటుంది. మన శరీరంలో కూడా 70% నీరే ఉంటుంది కదా. మరి సముద్రంలో కెరటాలను ఉప్పొంగించే గ్రహణం మన మనసులో మరెంతటి అలజడిని సృష్టిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మార్చి 3న వచ్చే ఈ గ్రహణం ఎందుకంత ప్రత్యేకమంటే ఆ రోజు దేవగురువు బృహస్పతి మరియు శనిదేవుడు 100 ఏళ్ల తర్వాత ఒక అరుదైన స్థితిలోకి వస్తున్నారు. దీనివల్ల వినాశనం మరియు సృష్టి రెండూ పక్కపక్కనే కనిపిస్తాయి. సముద్ర మథనం జరిగినప్పుడు అమృతం, విషం రెండూ ఎలా వచ్చాయో ఈ గ్రహణం వల్ల కొందరి జీవితాల్లో ఇబ్బందులు వస్తే మరికొందరి జీవితాల్లో 7 తరాల దరిద్రాన్ని తుడిచేసే అమృతంలాంటి అదృష్టం దక్కుతుంది. మిత్రులారా, అసలు గ్రహణ సమయంలో ఏం జరుగుతుంది, రాత్రికి రాత్రే అదృష్టం ఎలా మారుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ తెలియచేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మాకు ఎంతో బలాన్నిస్తుంది. నిజానికి మార్చి 3వ తేదీ రాత్రి కొందరి జీవితాల్లో విషం నింపితే మరికొందరికి మాత్రం 7 తరాల దరిద్రాన్ని తుడిచేసే అమృతాన్ని ప్రసాదించబోతోంది. అసలు గ్రహణ సమయంలో మనిషి తలరాతను మార్చేంత శక్తి ఎక్కడి నుండి వస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన పురాణాల్లో ఒక రహస్యమైన కథ ఉంది. అది తెలిస్తేనే మీకు ఈ గ్రహణ మహాసంయోగం వెనుక ఉన్న అసలైన పవరేంటో అర్థమవుతుంది. పూర్వం దేవతలు, అసురులు కలిసి సముద్రమథనం చేసినప్పుడు అందులో నుండి అమృతం ఉద్భవించింది. అప్పుడు మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి ఆ అమృతాన్ని దేవతలకు పంచుతున్న సమయంలో స్వర్భానుడు అనే రాక్షసుడు రూపం మార్చుకుని దేవతల వరసలో వచ్చి కూర్చున్నాడు. ఎవరికీ తెలియకుండా అమృతాన్ని తాగేశాడు కూడా. కాని సూర్యచంద్రులు అతడ్ని కనిపెట్టి విష్ణుమూర్తికి సైగ చేశారు. వెంటనే స్వామి తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తలని మొండెన్నుండి వేరుచేశారు. కాని అప్పటికే వాడు అమృతం తాగడం వల్ల చనిపోలేదు. ఆ తలభాగమే రాహువుగా, మొండెంధాగం కేతువుగా మారాయి. తనను పట్టించిన సూర్యచంద్రులపై పగ పెంచుకున్న రాహువు సమయం దొరికినప్పుడల్లా వారిని మింగడానికి ప్రయత్నిస్తుంటాడు. అదే గ్రహణం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ కథకీ మన డబ్బుకీ సంబంధమేమిటని. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ కలియుగంలో రాహువు అంటే మాయ, భ్రమ, లాటరీ మరియు అకస్మాత్తుగా వచ్చే డబ్బుకు కారకుడు. ఎవరిపైనైతే రాహువు కరుణ చూపిస్తాడో వాడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోతాడు. ఇప్పుడు ఈ మార్చి 3వ తేదీన రాహువు చాలా ప్రసన్నంగా ఉన్నాడు. కొన్ని రాసుల జాతక చక్రం అతడికి అనుకూలంగా ఉండటంతో వారిపై ధనవర్షం కురిపించబోతున్నాడు. కాని జాగ్రత్త, రాహువు ఎంత వేగంగా ఇస్తాడో అంతే వేగంగా లాక్కుంటాడు కూడా. సరే, ఇక ఆ రహస్య తెరను తొలగించి చంద్రుడు, రాహువు కలిసి ధనవంతులను చేయబోతున్న ఆ మొదటి అదృష్టరాశేంటో చూద్దాం.
అది మరేదో కాదు, అగ్నితత్వానికి చెందిన అత్యంత శక్తివంతమైన రాశి మేషరాశి. మేషరాశివారులారా, ఇక మీ టైం మొదలైంది. గత కొన్నేళ్లుగా మీరు పడుతున్న కష్టాలు, మీరు అనుభవించిన అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఈ మార్చి 3వ తేదీ రాత్రితో ఒక పీడకలలా ముగిసిపోతాయి. గ్రహణం ముగిసిన వెంటనే మీ భాగ్యస్థానంలో ఒక బలమైన రాజయోగం ఏర్పడబోతోంది. దీనివల్ల మీకు 4 దిక్కుల నుండి డబ్బు రావడం ఖాయు. ఎక్కడో ఆగిపోయిన మీ సొమ్ము అకస్మాత్తుగా మీ చేతికందుతుంది. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే మీరు ఊహించని ఒక పెద్ద డీల్ ఓకే అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గ్రహణ సమయంలో మీరు పొరపాటున కూడా ఏ లోహాన్ని అంటే ఇనుము, బంగారం లేదా వెండి వస్తువులను ముట్టుకోవద్దు. ఎందుకంటే రాహువు ప్రతికూల శక్తి లోహాల ద్వారా మీ శరీరంలోకి ప్రవేశించే ప్రమాదముంది. రాహువు చీకటిలోనూ ఇనుములోనూ నివసిస్తాడని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆ సమయంలో మనసులో కేవలం శివనామాన్ని మాత్రమే స్మరించండి. అదే మీకు రక్షణ కవచంలా నిలిచి మీ సంపదను కాపాడుతుంది. లోహాలకు దూరంగా ఉండటమే కాకుండా మేషరాశివారు తమ కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో రాహువు మీ బుద్ధిని భ్రమింపజేసి అనవసరమైన గొడవల్లోకి నెట్టాలని చూస్తాడు. మీరు గనక ప్రశాంతంగా ఉంటే ఆ కుబేర ఖజానా మీ సొంతం కావడం ఖాయం. ఇక ఇప్పుడు మనం రెండో అదృష్టరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి పేరు వింటేనే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అది మరేదో కాదు, సాక్షాత్తు ఆ సూర్యభగవానుడి ఆధిపత్యం కలిగిన సింహరాశి. సింహరాశి జాతకులకు ఈ చంద్రగ్రహణం ఒక వరంలా మారబోతోంది. ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో సూర్యుడు చంద్రుడి మధ్య ఒక అత్యంత రహస్యమైన త్రికోణయోగం ఏర్పడుతోంది. ఎవరైతే షేర్ మార్కెట్, లాటరీ లేదా రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఉన్నారో వారికి ఇది అద్భుతమైన సమయం. మీరు అస్సలు ఊహించని విధంగా మీ చేతికి భారీ మొత్తంలో ధనం అందుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని చూసి నవ్విన శత్రువులు కూడా ఇప్పుడు మీ ఎదుగుదల చూసి మీ ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు ఆకాశాన్ని తాకుతాయి. అయితే ఒకటి గుర్తుంచుకోండి మిత్రులారా, ఈ విశ్వం మనకేదైనా ఇస్తోంది అంటే దానితో పాటు మనకొక పరీక్ష కూడా పెడుతుంది. సింహరాశివారు ఈ సమయంలో తమ మాట తీరును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గ్రహణం ముగిసిన తర్వాత కనీసం 3 రోజులపాటు పొరపాటున కూడా ఏ పేదవాడిని లేదా అనాథను అవమానించకండి. మీకు అదృష్టం కలిసి వస్తోందని గర్వంతో ఎవర్నైనా కష్టపెడితే ఆ రాజయోగం కాస్త శాపంగా మారిపోవడానికి ఎంతో సమయం పట్టదు. రాత్రికి రాత్రే మీరు రోడ్డున పడే ప్రమాదముంది. ఎందుకంటే సింహరాశి అధిపతి అయిన సూర్యుడు బలహీనులను వేధించేవారిని అస్సలు క్షమించడు. కాబట్టి గర్వాన్ని పక్కనపెట్టి వీలైతే గ్రహణం మరుసటి రోజు ఏదైనా గుడికి వెళ్ళి మీకు తోచినంత గుప్తదానం చెయ్యండి. ఇక మూడో అదృష్టరాశి గురించి చెప్పే ముందు ఆ 4వ రాశి రహస్యం ఇంకా మిగిలే ఉందని మీకు మరోసారి గుర్తుచేస్తున్నాను. 100 ఏళ్ల ఈ మహాసంయోగం తన శక్తులన్నింటినీ ఆ 4వ రాశి కోసమే దాచి ఉంచింది. ఆ రాసేది, వారు వినాల్సిన ఆ భయంకరమైన హెచ్చరిక ఏంటి అనేది తెలియాలంటే మీరు చివరి వరకు చూడాల్సిందే. ఒకవేళ అది మిస్సైతే మీ జీవితంలోనే అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోయినవారవుతారు. సరే, ఇక మూడో అదృష్టరాశి విషయానికి వస్తే అది తులారాశి. తులారాశివారికి శుక్రుడు మరియు చంద్రుడి కలయిక ఒక మంత్రంలా పనిచేయబోతోంది. మీరు గనక గత కొంతకాలంగా అప్పుల ఊబిలో కూరుకుపోయుంటే, ఎటుచూసినా నిరాశే కనిపిస్తుంటే ఇక మీ కష్టాలు తీరిపోయే రోజులు వచ్చేశాయి. మార్చి 3వ తేదీ రాత్రి తర్వాత మీ జీవితంలో కొత్త దారులు తెరుచుకుంటాయి. విదేశీ వ్యాపారాలు లేదా ఉద్యోగాల్లో మీరు అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోబోతోంది. తులారాశి జాతకులారా, మీ జీవితంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి మీరొక చిన్న పని చేస్తే చాలు. గ్రహణ సమయంలో ఒక తెల్లటి వస్త్రం తీసుకోండి. అందులో కొన్ని బియ్యం గింజలు, ఒక వెండి నాణెం ఉంచి మూటకట్టండి. దానిని మీ ఇంట్లోని బీరువాలో లేదా ధనం దాచుకునే చోట భద్రపరచండి. గ్రహణం మొత్తం పూర్తయిన తర్వాత ఆ మూటను తీసుకెళ్లి పారే నీటిలో వదలండి, లేదా ఏదైనా పెద్ద చెట్టు మొదట్లో మట్టిలో పాతిపెట్టండి. ఇది మీ ఇంటికి ధనాన్ని ఆకర్షించే ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేస్తుంది. అయితే ఒకటి గుర్తుంచుకోండి, తులారాశి అంటేనే సమతుల్యత.
కాబట్టి మీ ఖర్చులకు ఆదాయానికి మధ్య బ్యాలెన్స్ పాటించడం చాలా ముఖ్యం. రాహువు మిమ్మల్ని అత్యాశవైపు నడిపించడానికి ప్రయత్నిస్తాడు. రాత్రికి రాత్రే కోట్లు వస్తాయనే తప్పుడు పెట్టుబడుల వైపు ఆకర్షిస్తాడు. పొరపాటున కూడా ఆ ఉచ్చులో పడకండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు కేవలం ఈ రాసులవారికే కాదు, ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి. గ్రహణ సమయంలో కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదు. లేదంటే రాహువు ఆగ్రహానికి మీ కుటుంబం మొత్తం ఇబ్బందుల పాలయ్యే ప్రమాదం ఉంది. మొట్టమొదటి విషయం, గ్రహణ సమయంలో వంట చేయడం కానీ భోజనం చేయడం కానీ అస్సలు చేయకూడదు. చంద్రుడిపై రాహువు నీడపడినప్పుడు ఆహారంలోని సానుకూల శక్తి మొత్తం నశించి అది విషతుల్యమవుతుంది. సైన్స్ కూడా ఇదే చెబుతోంది. గ్రహణ సమయంలో గాలిలో బ్యాక్టీరియా శాతం విపరీతంగా పెరుగుతుందని. రెండవది, గ్రహణ సమయంలో నిద్రపోవడం మహాపాపం. ఆ సమయంలో నిద్రపోయే వ్యక్తి రాహువు మాయాజాలంలో చిక్కుకుంటాడు. దానివల్ల జీవితంలో దరిద్రం తాండవిస్తుంది. మీ ఉపచేతన మనస్సు, సబ్కాన్షియస్ మైండ్ మీద రాహువు నేరుగా దాడి చేస్తాడు. మనం నిద్రపోతున్నప్పుడే మన మెదడు అత్యంత బలహీనంగా ఉంటుందని మరిచిపోకండి. మూడవ ముఖ్యమైన విషయం, గ్రహణ సమయంలో ఏ మంత్రాన్ని కూడా పైకి గట్టిగా ఉచ్చరించకూడదు. కేవలం మనస్సులోనే జపించాలి. మీరు గట్టిగా ఉచ్చరిస్తే ఆ మంత్రశక్తి నశిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన హెచ్చరిక, గర్భిణీ స్త్రీల విషయంలో గ్రహణ సమయంలో వారిని బయటకు పంపడం చాలా పెద్ద తప్పు. ఆ ప్రతికూల కిరణాలు కడుపులో ఉన్న బిడ్డపై నేరుగా ప్రభావం చూపుతాయి. అందుకే వారు ఇంట్లోనే ఉండి తమ పొట్టపై కొంచెం ఎర్రమట్టిని, గేరును రాసుకోవడం చాలా మంచిది. మన మెదడు తరంగాలు చంద్రుడి కలతో నేరుగా ముడిపడి ఉంటాయి. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మనిషి ప్రవర్తనలో మార్పులు ఎలా వస్తాయో, గ్రహణ సమయంలో కూడా మన మనస్సు అంతకంటే ఎక్కువ ఉత్తేజితమై ఉంటుంది. మిత్రులారా, గ్రహణ సమయంలో మన ఉపచేతన మనస్సు అత్యంత చురుగ్గా ఉంటుంది. ఆ సమయంలో మీరు ఏది ఆలోచించినా, ఏది ఫీలైనా అది నేరుగా ఆ విశ్వానికి చేరుతుంది. అందుకే మార్చి 3వ తేదీ రాత్రి గ్రహణం నడుస్తున్నప్పుడు మీ మనస్సులో ఎలాంటి భయం కానీ, ఎవరిమీద కోపం కానీ పెట్టుకోకండి. కళ్ళు మూసుకుని కేవలం మీ విజయం గురించి మాత్రమే ఆలోచించండి. మీరు అప్పుల నుండి పూర్తిగా విముక్తి కందారని, మీ దగ్గర కావాల్సినంత ధనం ఉన్నదని, మీరు చాలా సంతోషంగా ఉన్నారని ఊహించుకోండి. గ్రహణ సమయంలో చేసే ఈ చిన్న కల్పన ఎంత శక్తివంతమైనదంటే మీ కోరికను తీర్చడానికి ఆ బ్రహ్మాండం మొత్తం సహకరిస్తుంది. దీనినే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నాం. మన ఋషులు వేల ఏళ్ల క్రితమే ఈ రహస్యాన్ని కనిపెట్టారు. అందుకే ధ్యానానికి, సాధనకి గ్రహణ సమయం ఒక వరం లాంటిది. ఆ రాత్రంతా మేల్కొని భగవంతుడి నామస్మరణ చేస్తే, ఏళ్ల తరబడి తపస్సు చేస్తే వచ్చే ఆధ్యాత్మిక శక్తి మీకు ఒక్క రాత్రిలోనే దక్కుతుంది. ఇక ఇప్పుడు మీరందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. 100 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ మహాసంయోగం వల్ల అదృష్టం పట్టబోతున్న ఆ 4వ రాశి ఏది అంటే, సాక్షాత్తు ఆ శనిదేవుడు అధిపతిగా ఉన్న మకర రాశి. మకర రాశి జాతకులారా, మీ అదృష్టం ఇప్పుడు ఏ రేంజులో మెరవబోతోందంటే, మీ ఎదుగుదలను చూసి చుట్టుపక్కలవారు కళ్ళు తేలేస్తారు. ఈ 100 ఏళ్ల మహాసంయోగం మీకోసమే ఆ కుబేర ఖజానాను తీసుకొచ్చింది. మీ జీవితంలో ఇప్పటివరకు మీరు పడ్డ కష్టాలు, కన్నీళ్లు, అప్పుల బాధలన్నీ నీళ్లలా కరిగిపోతాయి. అకస్మాత్తుగా ఏదైనా ఆస్తి కలిసి రావడం గాని, లేదా మీ వ్యాపారంలో ఊహించని లాభాలు రావడం కానీ జరుగుతుంది. మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇప్పుడు శనిదేవుడు, రాహువు కలిసి వడ్డీతో సహా తిరిగి ఇవ్వబోతున్నారు. కాని ఆగండి, సంతోషపడే ముందు నేను వీడియో మొదట్లో చెప్పిన ఆ హెచ్చరికను ఒక్కసారి గుర్తు చేసుకోండి. మకర రాశివారికి డబ్బైతే వస్తుంది కాని, ఆ డబ్బుతో పాటు రాహువు ఒక మాయను కూడా పంపిస్తాడు. మీ దగ్గరకు ధనం రాగానే మీలో తెలియకుండానే గర్వం పెరిగే అవకాశముంది. మీ పాత స్నేహితులను, బంధువులను తక్కువ చేసి చూడటం మొదలుపెడతారు.
అదే మీరు చేసే అతిపెద్ద తప్పవుతుంది. ఏ క్షణంలో అయితే మీ మనసులోకి అహంకారం ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే మీరు బలహీనులను ఇబ్బంది పెడతారో ఆ క్షణమే రాహువు మీ సంపదనంతటినీ బూడిద చేసేస్తాడు. ఏదో ఒక అనారోగ్యమో లేక కోర్టు కేసులో ఇరుక్కుని మీ సొమ్మంతా కరిగిపోయే ప్రమాదముంది. శనిదేవుడు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటారు. కాబట్టి అన్యాయంగా ప్రవర్తిస్తే ఆయన అస్సలు సహించరు. మకర రాశివారు మాత్రమే కాదు, గ్రహణ ప్రభావం వల్ల అదృష్టం వరిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వచ్చే ధనం కోర్టు కేసులు లేదా అనారోగ్యం పాలయ్యే ప్రమాదముంది. మరి ఈ గండం నుండి బయటపడి మన సంపదను పదిలపరుచుకోవడానికి ఉన్న ఆ అచూకమైన మార్గమేంటి? మన సిద్ధయోగులు చెప్పిన ఒక పరమ రహస్యమైన పరిహారం ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దీనిని గనక మీరు చేస్తే రాహుకేతువుల చెడు దృష్టి మీమీద అస్సలు పడదు. గ్రహణం ప్రారంభం కావడానికి కొంచెం ముందు ఒక నల్లటి కాటన్ గుడ్డను తీసుకోండి. అందులో కొన్ని నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు మరియు ఒక పూర్తి కొబ్బరికాయను ఉంచి మూట కట్టండి. ఈ మూటను మీ ఇంటి ప్రధాన ద్వారం, మెయిన్ డోర్, లోపలి వైపున ఉంచండి. గ్రహణం నడుస్తున్నంతసేపు ఆ మూట అక్కడే ఉండాలి. గ్రహణం పూర్తిగా ముగిసి మీరు స్నానం చేసిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా ఆ మూటను తీసుకువెళ్ళి ఏదైనా రావి చెట్టు మొదట్లో పాతిపెట్టండి లేదా పారే నీటిలో వదిలేయండి. మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని, రాహువు దుష్ప్రభావాన్ని మరియు భవిష్యత్తులో రాబోయే ఆర్థిక ఇబ్బందులను ఈ మూట తనలోకి పీల్చుకుంటుంది. ఆ మూటను ఇంటి నుండి బయటకు పంపినప్పుడే మీ దరిద్రాన్ని, దురదృష్టాన్ని కూడా పంపేసినట్టు గుర్తుంచుకోండి. గ్రహణం ముగిసాక ఇల్లు మొత్తం గంగాజలంతో శుద్ధి చేయడం అస్సలు మరిచిపోవద్దు. దేవుడి గదిని శుభ్రం చేసి విగ్రహాలకు అభిషేకం చేసిన తర్వాతే ఆహారం లేదా నీటిని తీసుకోండి. ఇక మరో ముఖ్యమైన విషయం, గ్రహణం పూర్తయిన వెంటనే గోవుకు గ్రాసం దినిపించినా లేదా మూగజీవాలకు ఆహారం పెట్టినా మీ ఇంట్లో ధనానికి ఎప్పటికీ కొరత ఉండదు. మన చిన్న చిన్న మంచి పనులే మన పెద్ద అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. మార్చి 3వ తేదీ మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కాబోతోంది. ఇది విశ్వం మన కోసం 100 ఏళ్లకు ఒకసారి తెరిచే ఒక అద్భుతమైన తలుపు. దీనికి అవతల అపారమైన సంపద, సుఖశాంతులు మీకోసం ఎదురుచూస్తున్నాయి. కాని ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే మీ కర్మలు బాగుండాలి మరియు నేను చెప్పిన జాగ్రత్తలు పాటించాలి. జ్యోతిష్యం మనకు దారి చూపిస్తుంది, కాని ఆ దారిలో నడిచి మీ తలరాతను మార్చుకోవాల్సింది మాత్రం మీరే. రాహువు మాయలో పడకండి, శనిదేవుడి న్యాయాన్ని మరిచిపోకండి. మీ కర్మలు ఎంత శుద్ధంగా ఉంటే ఆ దైవం కూడా మీకు అంతగా సహాయం చేస్తాడు. ఈ అద్భుతమైన రాత్రిని నిండు మనస్సుతో ఆహ్వానించండి. మీ భయాన్ని వదిలేసి ఒక కొత్త ఉదయం కోసం సిద్ధంకండి. విశ్వశక్తులు మీ వెంటే ఉన్నాయి. మిత్రులారా, మీ కర్మలను ఎంత శుద్ధంగా ఉంచుకోవాలంటే సాక్షాత్తు ఆ భగవంతుడే మీకు సహాయం చేయడానికి దిగిరావాలి. ఈ అద్భుతమైన రాత్రిని నిండు మనస్సుతో ఆహ్వానించండి. భయాన్ని వదిలేసి మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఈ మహాసంయోగంలో భాగమవ్వండి. ఇక ఈ సమయంలో వచ్చే హోళికా దహనం గురించి ఒక విశేషం చెప్పాలి. హోళికా దహనం రోజున మంటల్లో బెల్లం సమర్పించడం వల్ల మనలోని ప్రతికూల శక్తి నశించడమే కాకుండా జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయి. ముఖ్యంగా 2026 నాటి ఈ హోళికా దహనం అత్యంత ప్రభావవంతమైనది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. కాబట్టి ఈ పరిహారాన్ని అస్సలు వదులుకోవద్దు. రెండవది, ఆర్థిక అభివృద్ధి మరియు ధనప్రాప్తి కోసం ఒక రహస్య పరిహారం ఉంది. ఎవరైతే గత కొంతకాలంగా డబ్బు ఇబ్బందులతో సతమతమవుతున్నారో, అప్పుల బాధతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో వారికి ఇది ఒక వరం లాంటిది. హోళికా దహనం జరుగుతున్న సమయంలో 7 గోమతి చక్రాలను తీసుకుని ఆ మంటల్లో వేయండి. ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని మనసులో జపించండి. ఈ చిన్న పని చేయడం వల్ల ధనం వచ్చే దారులు తెరుచుకుంటాయి మరియు ఎంతటి పాత అప్పులైనా తీరిపోయే మార్గం కనిపిస్తుంది. ఈ పరిహారం ఎంత శక్తివంతమైనదంటే పూర్వం గొప్ప గొప్ప మహాత్ములు, సిద్ధయోగులు దీనిని అనుసరించేవారు. మీకీ విషయం ఎవ్వరూ బయటకు చెప్పరు కాని దేశంలోని అత్యంత ధనవంతులు సైతం హోళికా దహనం రోజున ఈ గోమతి చక్రాల పరిహారాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. మీ జీవితంలో ఆర్థికంగా ఎదగాలని కోరిక ఉంటే ఈ రహస్య పరిహారాన్ని పూర్తి నమ్మకంతో చెయ్యండి. ఫలితం మీకే కనిపిస్తుంది. మిత్రులారా,
మీకు ఉపయోగపడే ఇలాంటి అరుదైన సమాచారాన్ని మేము ఎంతో పరిశోధించి మీకు అందిస్తున్నాం. కాబట్టి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మా ప్రయత్నాన్ని అభినందించండి. మీరిచ్చే ఆ ఒక్క లైక్ మాకు మరెన్నో మంచి విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. మిత్రులారా, మీకిలాంటి రహస్యమైన మరియు ఉపయోగకరమైన విషయాలను మేము ఉచితంగా అందిస్తున్నాం. ఈ సమాచారం మీ జీవితంలో కొంచెమైనా మార్పు తెస్తుందని మీరు భావిస్తే దయచేసి ఇప్పుడే వీడియోని ఒక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకు ఎంతో బలాన్నిస్తుంది, మీకోసం మరిన్ని మంచి వీడియోలు తీసుకురావడానికి ఉత్సాహాన్నిస్తుంది. ఇక మూడవది ఆరోగ్యం మరియు రోగాల నుండి విముక్తి. మీ ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడినా నయం కావట్లేదా? అయితే హోళికా దహనం రోజున ఒక చిన్న పని చెయ్యండి. ఒక ఎండిన పసుపు కొమ్మును తీసుకుని ఆ పవిత్రమైన మంటల్లో సమర్పించండి. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు క్రమంగా తగ్గుతాయి. అంతేకాకుండా హోళికా దహనం తర్వాత వచ్చే ఆ బూడిదను తీసుకుని నువ్వుల నూనెలో కలిపి శరీరానికి రాసుకుంటే ఎలాంటి మొండి రోగాలనినా నయమవుతాయని మన పెద్దలు చెబుతుంటారు. నాల్గవది శత్రునాశనం మరియు కోర్టు కేసుల్లో విజయం. జీవితంలో ఒక్కోసారి చిన్న గొడవలు కాస్తా పెద్దవై శత్రువులను పెంచుతుంటాయి, లేదా కోర్టు కేసుల వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతుంటారు. ఇలాంటి సమస్యల నుండి బయటపడాలంటే హోళికా దహనం జరిగిన తర్వాత ఆ పవిత్రమైన బూడిదను తీసుకురుచ్చి మీ ఇంటి నాలుగు దిక్కులా చెల్లుకోండి. ఇలా చేయడం వల్ల శత్రువుల పీడ విరగడవుతుంది. ఇక కోర్టు కేసుల్లో విజయం కోసం సింధూరం మరియు నూనెతో దీపం వెలిగించి ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ స్వామి దయతో మీ సమస్యలు త్వరలోనే పరిష్కరమవుతాయి. ఐదవది వైవాహిక మరియు కుటుంబ సౌఖ్యం. మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలున్నాయా? హోళికా దహనం రోజున 5 గులాబీ పువ్వులను ఆ మంటల్లో సమర్పించండి. ఇది మీ కుటుంబంలో ప్రేమానురాగాలను పెంచుతుంది. అలాగే గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు మొత్తం గంగాజలంతో శుద్ధి చేయడం వల్ల ఇంటిలోని నెగటివ్ ఎనర్జీ పోయి సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మిత్రులారా, ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాలు చాలామంది జీవితాల్లో వెలుగు నింపబోతున్నాయి. మీ ఇంట్లో కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉన్నాయా? భార్యాభర్తల మధ్య అనుక్షణం గొడవలు జరుగుతున్నాయా? లేదా మీ ఇంట్లో ఆడపిల్లకో మగపిల్లకో ఎంత ప్రయత్నించినా పెళ్లి సంబంధాలు కుదరడం లేదా? అయితే ఈ హోళికా దహనం మీకొక అద్భుతమైన అవకాశం. ఈ పవిత్రమైన రోజున మీరు గనక ఈ చిన్న పరిహారం చేస్తే ఎంతటి పెద్ద సమస్యనైనా చిటికెలో పరిష్కరించుకోవచ్చు. ముందుగా మీ జీవితంలో ప్రేమ పెరగాలన్నా, పెళ్లి సంబంధాలు త్వరగా కుదరాలన్నా హోళికా దహనం జరుగుతున్న సమయంలో 5 గులాబీ పువ్వులను తీసుకుని ఆ పవిత్ర అగ్నిలో సమర్పించండి. అలాగే మీ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత ఉండాలి, అసలు కలహాలే రాకూడదు అనుకుంటే హోళికా దహనం పూర్తయిన తర్వాత గంగాజలంలో కొంచెం మామూలు నీళ్లు కలిపి ఇల్లు మొత్తం చల్లండి. ఇది మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచంలా మారి నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. ఇక ఆరవది మన ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు తరచూ దిష్టి తగులుతుంటుంది. పాపమా చిన్నారులు ఏడుస్తుంటే తల్లులు ఎంతో కంగారు పడిపోతుంటారు. ఎన్ని దిష్టిపూజలు చేసినా తగ్గడం లేదా? అయితే ఈ హోళికా దహనం సమయంలో మీ పిల్లవాడిని ఎత్తుకొని లేదా వారితో కలిసి ఆ మంటల చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చెయ్యండి. ప్రదక్షిణ చేసేటప్పుడు పిల్లల చేతిలో కొన్ని మరమరాలు అంటే మరుమురే ఉంచండి. ప్రదక్షిణలు పూర్తయ్యాక ఆ మరమరాలను హోళికా అగ్నిలో వేసేయండి. ఇలా చెయ్యడం వల్ల మీ బిడ్డకు తగిలిన సమస్త దిష్టిదోషాలు ఆ అగ్నిలోనే కాలి బూడిదైపోతాయి. మీ పిల్లలు ఎప్పటికీ ఆరోగ్యంగా నవ్వుతూ ఉంటారు. అంతేకాదు మిత్రులారా, మీ ఇంట్లో దుష్టశక్తులున్నాయని లేదా ఎవరైనా మీ మీద ప్రయోగాలు చేశారని మీరు భయపడుతున్నారా? గ్రహణ సమయంలో మరియు హోళికా దహనం సమయంలో ఈ శక్తులు మరింత ప్రభావం చూపుతాయి. కాని ఈ పరిహారం గనక మీరు పాటిస్తే మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా ఆ శక్తులు రాలేవు. మిత్రులారా, ఒకవేళ మీరు మీ ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉందని లేదా నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని భావిస్తుంటే ఈ హోళికా దహనం రాత్రి ఒక అద్భుతమైన పరిహారం చెయ్యండి. హోళికా దహనం పూర్తయ్యాక ఆ పవిత్రమైన బూడిదను లేదా రాఖీని ఒక చిన్న వస్త్రంలో కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల ఆ బూడిద ఒక రక్షణ కవచంలా మారి ఏ దుష్టశక్తిని మీ ఇంట్లోకి అడుగుపెట్టనివ్వదు. అలాగే గుమ్మం దగ్గర కొంచెం బూడిదను చల్లడం వల్ల కూడా
నెగటివ్ ఎనర్జీ దరిచేరదు. ఇక 7వ విషయం, మన అదృష్టాన్ని మార్చుకోవడం మరియు విజయాల బాట పట్టడం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. సాయంత్రం వేళల్లో మీ ఇంటికి వచ్చి ఉప్పు లేదా పంచదార అడిగేవారు నిజంగా ఎవరో తెలుసా? వారు ఎవరో కాదు, మీ చుట్టుపక్కల ఉండేవారే, లేదా మీ ముఖం మీద తీపి మాటలు చెప్పే బంధువులే. ఈ కలియుగంలో నిజాయితీ అనేది చాలా అరుదు. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీ వెంటే తిరిగేవారు మీ కష్టకాలంలో ముఖం చాటేస్తారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక లోలోపలే కుళ్ళిపోయే ఇలాంటి ముసుగు వేసుకున్న వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మంచితనాన్ని ఎప్పుడూ మీ బలహీనతగా మారనివ్వకండి. ఇక రెండో ముఖ్యమైన వస్తువు మీ ఇంట్లోని పాత చీపురు. మన శాస్త్రాల ప్రకారం చీపురు అంటే సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. చీపురు ఇంటిలోని దరిద్రాన్ని బయటకు పంపి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. కాని చాలామంది తెలియక చేసే పొరపాటేంటంటే హోలికా సమయంలో లేదా క్లీనింగ్ చేస్తున్నప్పుడు పాత చీపురును పారేయడమో లేదా ఎవరికైనా దానం చేయడమో చేస్తారు. మిత్రులారా, పొరపాటున కూడా ఇలాంటి పాపం చెయ్యకండి. ఇలా చెయ్యడమంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని మీ ఇంటి నుండి మెడపట్టి బయటకు నెట్టడమే అవుతుంది. ఈ హోలీ సమయంలో పాత చీపురు విషయంలో చేసే ఈ పొరపాటే మీ ఆర్థిక పతనానికి కారణం కావచ్చు. మిత్రులారా, హోలీకి ముందు లేదా గ్రహణం సమయంలో పాత చీపురును ఇంటి నుండి బయటకు పంపడమంటే మీ అదృష్టాన్ని మీరే తన్నేసుకోవడం లాంటిది. ధనలక్ష్మిని మీ చేతులతో మీరే మెడపట్టి బయటకు నెట్టేసినంట పాపమిది. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న కొద్దిపాటి ఐశ్వర్యం కూడా హరించుకుపోతుంది. అందుకే పాత చీపురును ఎప్పుడు పారేయాలి, ఎలా పారేయాలి అనే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పవిత్రమైన రోజుల్లో అస్సలు పారేయకండి. ముగింపులో నేను మీకు చెప్తేది ఒక్కటే. ఈ మార్చ్ 3వ తేదీ రాత్రి సంభవించబోయే చంద్రగ్రహణం మీ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతోంది. ముఖ్యంగా నేను చెప్పిన ఆ 4 రాసులవారు మేష, సింహ, తుల మరియు మకర రాసులవారు గనక పైన చెప్పిన పరిహారాలు పాటిస్తూ గర్వానికి పోకుండా ఉంటే వారి తలరాత మారిపోవడం ఖాయం. 100 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు జారవిడుచుకోకండి. మిత్రులారా, మీ అందరికీ ఒక ముఖ్యమైన విన్నపం. ఇలాంటి ఎంతో విలువైన మరియు రహస్యమైన ఆధ్యాత్మిక విషయాలను సేకరించి మీకోసం ఎంతో శ్రమించి ఈ వీడియోలను సిద్ధం చేస్తున్నాము. ఈ సమాచారం మీ జీవితంలో కొంచెం వెలుగును నింపినా మా శ్రమ ఫలించినట్టే. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఇప్పుడే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీకు అందరికంటే ముందుగా అందుతాయి. మీ మిత్రులకు, బంధువులకు కూడా ఈ వీడియోను షేర్ చేసి వారి జీవితాల్లో కూడా అదృష్టం కలగడానికి సహాయం చేయండి. దేవుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మార్చ్ 3వ తేదీ గ్రహణం మీకు అంతులేని సంపదను, సుఖశాంతులను ప్రసాదించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, ధన్యవాదాలు.